అట్లాగే ఇందాక లోకేష్ గారు మాట్లాడుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసేటప్పుడు మీరు అడ్డంగా నిలబడి ఒక భారీ పర్సనాలిటీ ఎవడొస్తాడో రాని నన్ను దాటి వెళ్ళండి అనే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా కూడా చైర్మన్ గారిని మాత్రం అందరం కూడా మర్చిపోకూడదు జీవితంలో. కౌన్సిల్ చైర్మన్ గారు ఎందుకంటే మంచి చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు, మంచి చేసిన వాళ్ళు అసలు మర్చిపోకూడదు. అమరావతి ఈ రోజు మళ్ళా ఇన్ఫామ్ ఉంది అంటే ఆ రోజు వారు ఒక మానవతీయ దృక్పథంతో రాష్ట్ర హితం కోరి వారు చేసినటువంటి ఆలోచన, వారు ఇచ్చిన డెసిషన్. వారి మీద ఎంత ఒత్తిడి ఉందంటే మేము లంచ్ టైంకి వెళ్తే చుట్టుముట్టేశారు అందరూ. ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన సలహాదారులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, అందరూ చుట్టుముట్టారు. నేను అచ్చెన్నాయుడు గారు ఇద్దరం వెళ్ళాం ఆయన కలవటానికి. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది, నమాజ్కి వెళ్తున్నారు, నమాజ్కి వెళ్ళొస్తా అన్నారు. సార్ నమాజ్ చేసి రాష్ట్రానికి మంచి చేయండి, అక్కడ సార్ కూడా ఉన్నాను వెళ్తాం అని చెప్పి వెళ్ళాం. మేము తక్కువ మంది కదా అప్పుడు, మేము తక్కువ మంది, ఫ్యూ పీపుల్ అక్కడ ఉంటే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మానసికంగా చంద్రబాబు నాయుడు గారిని కుంగ తీసే విధంగా డైలాగులు కొడతా ఉన్నారు. అప్పుడు మాకు వాళ్ళకి కొంచెం ఘర్షణ జరిగింది. ఎప్పుడైతే కౌన్సిల్ చైర్మన్ గారు వారి యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చారో కమిటీకి వేస్తూ, అప్పుడు బూతులు తిట్ట మొదలెట్టారు వల్గర్ గా చైర్మన్ గారిని సార్. అప్పుడు మాకు కొంచెం ఘర్షణ జరిగింది. అప్పుడు నేను సార్ కుర్చీ మీద అంటే చేయి కూడా పెట్టి, అంటే అది చూడటానికి మంచిగా ఉండకపోవచ్చు కానీ ఒక హక్కుతో పెట్టుకుని కొంచెం గట్టిగానే అయింది మాకు. అది వారు గుర్తు చేశారు అక్కడ. దట్ వాజ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బేసిక్ గా వాళ్ళు చేసినటువంటి. మాకు అసెంబ్లీలో ఎన్నోసార్లు దాడి చేశారు, మా స్వామి గారి మీద చేయి చేసుకున్నారు, మమ్మల్ని తోశారు. స్వామి గారిని చేయి చేసుకున్నారు జరిగిన. అప్పుడు మేము రవి గారు వెళ్ళి మేము కూడా ఇది చేశాం. బట్ చాలా అవమానాలు జరిగినాయి. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద దూషణలు ఎలా అయితే అసెంబ్లీలో తర్వాత తిట్టారు తల్లిని, అలాగే వారిని అక్కడ తిట్టడం నిజంగా బాధాకరమైన విషయం అన్నమాట. అట్లా అంటే అసెంబ్లీ అనేది మీకు ప్రతిరోజు దినదిన గండంగా ఉండేదా ఆ రోజుల్లో? మా పోరాటం రాష్ట్రం కోసం, అమరావతి కోసం, ప్రజల కోసం, మహిళల సంరక్షణ కోసం. అప్పుడు ఏది ఉండిందని చెప్పండి? లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండిందా? గంజాయి రాష్ట్రంగా అయిపోయింది, లిక్కర్ కరెక్ట్ గా లేకుండింది. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి, అన్నిట్లో కేవలం స్కీమ్లు స్కామ్లు తప్ప ఏది మంచిగా జరగలేదు. ఓకే మంత్రి గారు, అసలు చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ గారిలో ఏంటి వ్యత్యాసం? వాళ్ళిద్దరిని ఎలా చూడవచ్చు? లోకేష్ గారిలో ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి ఏంటి అంశాలు? అంటే అది మీరే అంటే ఎవరు మీరే చెప్పగలుగుతారు? అలానే కదా, ఎవరు ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ఇది లెజెండరీ పర్సనాలిటీ. వారి ఆలోచన ఆచరణ చేయటం అనేది వారితోనే సాధ్యమవుతుంది, ఇంకెవరితో సాధ్యం కాదు. ఓకే. అండ్ లోకేష్ గారు 2018 ఇస్ డిఫరెంట్, పాదయాత్ర ఇస్ డిఫరెంట్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్, వారు ఆ 2 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఎక్సలెంట్. అసలు అప్పుడంటే సడన్ గా రావడం అవ్వచ్చు, అందరు పరిచయం లేకపోవడం అవ్వచ్చు, ఎప్పుడు వెనక నుంచి పార్టీ నడిపించడం అవ్వచ్చు. ఫ్రంట్ గా 14 తర్వాతే కదా వచ్చింది. ఫ్రంట్ గా ముందు ఉండేవారు వారే మెయిన్ పిల్లర్ అయినప్పటికీ దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని ఇంత గట్టిగా, అంటే ఒక మంది దాన్ని చేయలేరు కాబట్టి, ఒకటే మనిషి అన్ని చేయలేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఇతర పెద్ద కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్తకి ఇంత ఇబ్బంది వచ్చినా కూడా అతన్ని పలకరించి మాట్లాడి అతన్ని ఆర్థికంగానా లేకపోతే మానసికంగా కానీ ఒక 2 మాటలు మాట్లాడో లేదా ఎలా అతన్ని మనం హెల్ప్ చేయగలమో అది చేయాలనే తపనతో వారు పార్టీ పరంగా చాలా బాగా చేశారు. తర్వాత ఈ టర్మ్ లో ఈ 1 year నుంచి అడ్మినిస్ట్రేషన్ లో కూడా కీలకంగా అన్ని డిపార్ట్మెంట్లో ప్రక్షాళనలో కీలక పాత్ర పోషిస్తూ తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన పనిచేస్తున్నారు. అట్లానే గౌరవం కూడా ఎవరికైనా ఎక్కడ గౌరవం ఇవ్వాలి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అంతే గౌరవం ఇచ్చి వారి సలహాలు సూచనలు తీసుకుని కూడా ఆయన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా లోకేష్ గారికి వచ్చినాయి. ఓకే. ఏంటి లోకేష్ గారి భవిష్యత్తు ఎలా కనబడుతుంది? ఎలా చూస్తున్నారు? ఎలా చూడబోతున్నారు? టీం బాగుంది. టీం చంద్రబాబు నాయుడు గారు, టీం కూటమి, టీం పవన్ గారు, టీంలో అంతా బ్రహ్మాండంగా ఉంది. దయ ఉంచి పుల్లలు పెట్టకండి దాంట్లో. వీఆర్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, నాయకులు హ్యాపీగా ఉన్నారు, మేమందరం హ్యాపీగా ఉన్నాం. పవన్ గారు మంచి సలహాలు ఇస్తారు, చెప్తారు, మాట్లాడతాం, అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా విని ఏది బెస్ట్ అది చేస్తారు. లోకేష్ గారు అక్కడ పాజిటివ్ మూడ్ ఉంది దాంట్లో. మీరు ప్లీజ్ ఇప్పుడే సరే. అట్లాగే
అసలు మిమ్మల్ని ప్రత్యేకంగా అంటే తెలుగుదేశం పార్టీలో బ్యాక్గ్రౌండ్లో అనగాని సత్యప్రసాద్ గారు ఒక ట్రబుల్ షూటర్గా మారారు అనేది ఉన్నటువంటి అంశం చాలా మంది చెప్తుంది. అంటే ఎన్నికలకు ముందు కానీ, అసెంబ్లీ అప్పుడు కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలప్పుడు కానీ, ఏదైనా సభలు సమావేశాలు జరిగేటప్పుడు కానీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారని. ఏంటి ఆ పదం ఎందుకు వచ్చింది ట్రబుల్ షూటర్ అనేది? గతంలో మన ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక పెద్ద నాయకుడు చెప్పేవాడు, ఎప్పుడు కూడా అపోజిషన్ లో పనిచేస్తేనే రాజకీయ మనకి పరిణితి వస్తుంది అనేది. ఓకే. 1924 ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఓకే. అంటే అప్పుడు మేము చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, డిస్కషన్ చేసే టైం ఎక్కువ ఉండేది మాకు సార్తో కానీ గారి. అవన్నీ ఆచరణ చేయడానికి కోసం మేమంతా ఒక టీం ఏర్పడ్డాం. మేము ఈ జోన్ కి ఇన్ఛార్జిగా పనిచేశాను, ఈ 35 కాన్స్టిట్యున్సీస్ కి అందరితో మాట్లాడటం, ఇక్కడే పరిమితం అవ్వకుండా ఎక్కడెక్కడ సమస్య వచ్చినా కూడా మా టీం అందరం కూడా కూర్చొని ఒక్కటి కూడా వెళ్ళిపోకుండా, అంటే గతంలో వాళ్ళు బెదిరించి పెనాల్టీలుగా వేసి కొంత ఫ్యాక్టరీస్ నుంచి లాక్కోవడం కానీ, మనుషుల్ని పార్టీలు మారమని చెప్పి ఒత్తిడి తెచ్చినా కూడా వెళ్లకుండా మేము కూర్చుని మాట్లాడి లేదు మన ప్రభుత్వం వస్తుంది, లేదా మనం మంచి కోరే ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అలాంటిది కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ, అంటే ఆ సీక్వెన్స్ లో బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. సో ఈ రోజు మేమంతా ఈ స్థాయికి వచ్చామంటే 1924లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో మేము చేసినటువంటి పనితీరు అలాగే. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవేంద్ర గౌడ్ గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళు. అంటే వ్యూహాలు, లేకపోతే స్ట్రాటజీస్, సంప్రదింపులు, చర్చలు. ఇప్పుడు అటువంటి బాధ్యతలని అంటే ఆ స్థాయిలో మీరు హ్యాండిల్ చేయబోతున్నారా? అంత పెద్ద మాటలు కానీ, బట్ ఇక్కడ మంచిగా పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు, ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచనలు ఇవాళ కూడా మేము తీసుకుంటున్నాం. యంగ్ టీం, మిక్స్డ్ టీం ఉంది మా దగ్గర, ఎల్డర్స్, యంగ్స్టర్స్ అందరి మిక్స్డ్ టీం ఉంది. వాళ్ళందరితో కలిసి వాళ్ళ ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడమే మా బాధ్యత. ఓకే. అనగారి గారు, అంటే జనరల్ గా బీసీస్లో గౌడ సామాజిక వర్గం అత్యంత కీలకం. మరి ఆ సామాజిక వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు క్యాబినెట్లో. మరి ఆ బీసీ సామాజిక వర్గాలను పార్టీకి అనుబంధంగా నడిపించగలుగుతున్నారా, విఫలమవుతున్నారా, దగ్గరకు తీసుకుంటున్నారా, తీసుకోలేకపోతున్నారా, ఏంటి? వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఓన్డ్ బై తెలుగుదేశం పార్టీ. ప్లస్ తెలుగుదేశం పార్టీని వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటారు. 19లో ఒకేసారి అబద్ధాలని నమ్మి, నేను చెప్పాను 19 అనేది ఒక బ్లాక్ స్పాట్ ఈ రాష్ట్రానికి. అప్పుడు నమ్మి కొద్దిగా అటు వెళ్ళారు తప్ప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఈ రోజు కూడా చూడండి, అమరావతిలో ఏది వచ్చినా కూడా వెనకబడిన వర్గాలకే, ఏ భవనాలు వచ్చినా కూడా, ఎవరైనా అడుగుతున్నా కూడా, బీసీ భవన్ కానీ, అంబేద్కర్ భవన్ కానీ, పార్కులు కానీ, లేకపోతే అన్ని కూడా కేవలం వెనకబడిన వర్గాల కోసమే వస్తూ ఉన్నాయి. ఓకే. వాళ్ళు చెప్పినట్టుగా కమరావతి లేదా ఇంకోటో అని అన్ని అబద్ధాలు చెప్పారు. అయ్యేం రావట్లేదు. కేవలం వెనకబడిన వర్గాలు ఎవరైతే వెనుదన్నుగా పార్టీకి ఉన్నారో వాళ్ళ కన్సల్టేషన్కి, ఎందుకంటే వాళ్ళు కట్టుకోలేరు, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఆర్థికంగా వారిని ఎలా పెంపొందిస్తున్నామో సౌకర్యాలు కూడా, కమ్యూనిటీ సర్వీసెస్ కూడా అన్ని కల్పించాలనేది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర క్యాపిటల్ స్థాయి దాకా మేము చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా విల్ సక్సీడ్ ఇన్ దట్. ఓకే. ఇక రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి అమర్నాథ్ గౌడ్ అత్యంత దారుణమైనటువంటి సంఘటన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడికి వచ్చి పరామర్శించింది లేదు, నిన్న తెనాలి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర రాజకీయాలలో కులాలు, మతాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఎలా అనిపిస్తుంది మీకు? నేను చెప్పాను, అతని గురించి అంతసేపు మాట్లాడటం కూడా మనకే మంచిది కాదు. అతనికి ఎప్పుడు కూడా మానవీయ కోణం లేదు, మంచి చేయని ఆలోచన లేదు. అతను అలాంటి అరాచకాలు చేసే వాళ్ళని కాపాడటం తప్ప, మనకి డోర్ డెలివరీ చేశాడు ఒక ఎమ్మెల్సీ, అతన్ని వెనకేసుకొచ్చాడు. ఇంకొకడు భార్య పిల్లలతో కూడా బయట వేసి గొడవ చేస్తే అతను వెనకేసుకొచ్చాడు. ఇంకా అంటే ఎన్నో మడ్డలు తిరిగినాయి, అందరినీ అలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చాడు. మనం తెరాలి చూడండి మీరు, గంజాయి భక్తులు పోలీసు వారిపై దాడి చేస్తే పోలీసు వాళ్ళు కొట్టకుండా ఉంటారండి? వాళ్ళని పరామర్శించడానికి వస్తారండి? మీరు అడిగారు అమర్నాథ్ గౌడ్, ఎంత బాధాకర విషయం అండి. 14 సంవత్సరాల అబ్బాయి నా నియోజకవర్గంలో వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పేసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ చేశాడు. చెప్తే వాళ్ళ అమ్మ వెళ్ళి వీళ్ళ అమ్మకి చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ 5:45కి ట్యూషన్కి వెళ్తా ఉంటే ఈ టార్పోలిని చుట్టేసి పెట్రోల్ పోసి అంటించేశారు. అంటే అది ఎంత గిలగిలా ఉంటాడండి ఆయన అత్తుక్కుని పాపం. అసలు నేను వీడియో కూడా చూశాను, అంబులెన్స్ నేను పొద్దున్నే అప్పుడు లేపారు, నన్ను అంబులెన్స్ తీసుకెళ్తూ నాకు ఫోన్ చేశారు, నేను వీడియో కాల్ కూడా చూశాను. అప్పుడు ఎంత బాధ, వర్ణనాతీతం. అలాంటి అప్పుడు చేసిన వాళ్ళని కేసు కూడా నిర్వీర్యం చేసి వాళ్ళని 15 రోజులు బయటకు వచ్చేలాగా చేశారంటే, అంటే అలాంటి పరిపాలన వాళ్ళది.
లేత అబ్బాయి 14 సంవత్సరాలు, అతను చేసిన తప్పేమీ లేదు. వాళ్ళక్క ఇప్పుడు నేనన్నా మా ఇంట్లో మా సోదరి మళ్ళీ కాపాడుకోవడం కష్టపడుతు అంటే మన బాధ్యత అది. దానికి అతను చంపేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు, జర్నలిస్ట్ సంఘాలతో సహా లాయర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అండగా ఉన్నారు. అందరికి వచ్చి హెల్ప్ చేశారు. ఈ రోజు మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మళ్ళా రివైవ్ చేశాము. సపరేట్ గా మేము అడ్వకేట్ ని పెట్టాము, గుంటూరు నుంచి సీనియర్ అడ్వకేట్ ని దానికి పెట్టాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఏదైతే ఉందో వెంటనే తల్లి భువనేశ్వరి గారు ఎన్టీఆర్ స్కూల్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన తర్వాత చదివిపించారు. ఇప్పుడు కూడా అమ్మాయి బీటెక్ విజయవాడలో చదువుతా ఉంది. అంతా కూడా మేము మానిటర్ చేసుకుంటున్నాం ఆ కుటుంబాన్ని, వదిలేలే మేము. దట్ ఈస్ వాట్ టీడీపీ ఈస్. అసలు రేపల్ల నియోజకవర్గంలో ఏంటి అనగాని సైన్యం, అనగాని యూత్, జై ఏంటి అదొక మాస్ కొలాబరేషన్ జరిగినట్లుంది. జనరల్గా మనం చూస్తే హైదరాబాద్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి అని పీజేఆర్ గారు ఉండేవాళ్ళు. ఆయనకు ఒక మాస్ ఇది ఉండిద్ది. అలాంటి ఒక ఫాలోయింగో లేకపోతే అలాంటి కనెక్టివిటీయో ఎట్లా దగ్గరయ్యారు? చాలా మంచి వాళ్ళు రేపల్లో అమాయకులు, వెనక తీర ప్రాంతము, వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే గతంలో రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఉంటే వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, టౌన్కి వస్తారని చెప్పి అభివృద్ధి అనేది జరగలేదు. నేను 9లో ఓడిపోయా. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 14లో మంచి మెజార్టీ ఇచ్చేదా, 14-19లో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి కానీ, వాళ్ళకి ఏది కావాలో తెలుసుకుని వాళ్ళ అడిగే ముందే మనం చేసే తత్వంతో మనం చేసి పెట్టిన తర్వాత అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ప్లస్ మెయిన్ ముఖ్యంగా యాక్సెసిబిలిటీ. ఎవరికన్నా కావాల్సింది యాక్సెసిబిలిటీ. ఈ రోజు ఈ సంవత్సరం కాలంలో కూడా మేము మంత్రిగా ఉన్నా కూడా మేము ప్రజల సమస్యల కోసం వచ్చినప్పుడు మా యాక్సెసిబిలిటీ ఉండి మేము మాట్లాడితేనే వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్. అందరికీ అన్ని పనులు చేయలేము, ఎవరు చేయలేరు, తండ్రి పిల్లలకు కూడా చేయలేరు. అట్లీస్ట్ మనం మాట్లాడి వారి సమస్య తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు హ్యాపీ. సో ప్రతి ఒక్క నాకు రేపల్ అనేది చాలా జగ్లర్ వెయిన్ అంటారు, వెయిన్ అదే కదా మధ్య, లేకపోతే మనకు లేదు. సో 100% వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాబట్టి ఆ విధంగా మాకు ఒక బాండింగ్ ఏర్పడింది అక్కడ. ఓకే, అంటే